హాయ్ ఫ్రెండ్స్, బ్లౌజ్ హ్యాండ్స్ని ఏ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తున్నానండి ఆ జాకెట్తో. ఇప్పుడు మనకి 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. ఇదే భాగాన్ని మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనకి ప్లెయిన్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా కింద ఒక 1.5 ఇంచ్ వదులుకోవాలి, లేదా ముందే మనం మార్క్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ వరకు మనం హెమ్మింగ్ వర్క్ కోసం ఒక 1/2 ఇంచ్ మనకి మిషన్తో మనకి ఒక లైన్ సన్నగా కుట్టుకోవడం కోసం నేను ఈ విధంగా 1.5 ఇంచ్ వదులుతున్నానండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర పొడవు భాగానికి మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు మనకి లూజ్ ఎంత అవుతుందో లూజ్ భాగానికి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఒక మార్క్ చేస్తున్నాను పొడవుగా. ఇప్పుడు ఇక్కడ నుంచి 2 ఇంచెస్ ఖర్చు భాగానికి మనం మార్క్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు భాగానికి పైకి మార్క్ చేసుకోవాలి. విధంగా ఇప్పుడు 2 ఇంచెస్కి ఈ విధంగా ఖర్చు భాగానికి మార్క్ చేస్తున్నాను. మా ఛానల్ బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు ఛానల్ ఉందండి, అది కూడా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మన షోల్డర్ దగ్గర ఒక 1 నుంచి 1.5 వరకు మాత్రం ఈ విధంగా స్ట్రైట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి మనం లోతు భాగం తీసుకుంటూ మనం చంక భాగానికి కలుపుకోవాలి. ఇప్పుడు పైనుంచి కటింగ్ చేసుకోవాలి. మనకి మిషన్స్ కానీ సిజర్స్ కానీ ఇవన్నీ కూడా ఆఫర్స్లో ఉన్నాయండి. అమెజాన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, ఒకసారి చూసి చెక్ చేయండి. 6-7 డేట్స్లో మాత్రం ఆఫర్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లోపల ఫోల్డింగ్ చేసే దగ్గర అంటే హెమ్మింగ్ వర్క్ చేసే వరకు కూడా ఈ విధంగా కొంచెం కట్ చేసుకోవాలి. షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ షోల్డర్ దగ్గర ఆ కటింగ్ ఈ మిడిల్ కటింగ్ అనేది మనకి కరెక్ట్గా షోల్డర్ మధ్యలోకి వచ్చినట్లయితే మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు మనం 2 హ్యాండ్స్ కూడా ఎదురుబదురుగా వేసుకోవాలి. ఈ విధంగా రైట్ సైడ్స్ రెండు కూడా ఎదురుబదురుగా వేసుకొని ఇప్పుడు ఒకదానిపై వేసుకోవాలి. మనకి ప్లెయిన్కి ఎప్పుడు కూడా రాంగ్ రైట్ తెలియదు కాబట్టి మనం ముందే మార్క్ చేసుకోవాలి. రాంగ్ సైడ్ అనేది పై భాగానికి వెనక భాగానికి కూడా. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం లోతు భాగం తీసుకోవాలి. మన ఇక్కడ 1.5 వరకు లోతు తీయదు కాబట్టి ఇక్కడ నుంచే మనం లోతు భాగం అనేది తీసుకోవాలి. ఈ విధంగా 2 లేయర్స్ మాత్రమే తీసుకోవాలి. లోతు భాగాన్ని 4 ఫోల్డింగ్స్లో తీసుకోకూడదు. మనకి ముడతలు రాకుండా ఫ్రంట్ పార్ట్లో మనకి చాలామందికి చంక భాగంలో ముడతలు వస్తూ ఉంటాయి కదండి, అవి రాకుండా ఉండాలంటే మనం ఈ విధంగా లోతు భాగం తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. మనకి లోతు భాగం ఎప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కావాలి, అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.